వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ లతా మంగేష్కర్ భారతదేశంలో సుప్రసిద్ధ గాయని గాయకుల్లో ఒకరు. ఆమె 1929లో ముంబైలో జన్మించారు. ఆమెకి బహుమతులతో పాటు భారతరత్న, జాతీయ అవార్డులతో గౌరవించారు. కానీ ఆమె చివరి క్షణాలు ఆసుపత్రిలో గడిపారు. తన చివరి క్షణాలు, ఆఖరి మాటలు ఏ విధంగా ఉన్నాయి తన ఒక లేఖ ద్వారా రాసింది. సో ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు లతా మంగేష్కర్ ఆఖరి మాటలు. లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేదీ లేదు. అత్యంత విలువైన కారు నా ఇంటి గ్యారేజీలో ఉంది, కానీ నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను. విలువైన వస్తువులు, విలువైన అలంకరణ సాధనలు, విలువైన రకరకాల పాదరక్షకులు, అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి ఉన్నాయి. కానీ నేను ఆసుపత్రిలో చిన్న గౌను వేసుకుని ఉన్నాను. కానీ నాకు ఇప్పుడు ఏది వాటి వల్ల ఉపయోగం లేదు. నా ఇల్లు ఒక రాజభవనం లాగా ఉంటుంది, కానీ నేను ఆసుపత్రిలో ఒక చిన్న పడక గది మీద బ్రతుకుతున్నాను. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ అన్ని తిరిగాను, కానీ ఇప్పుడు ఆసుపత్రిలో ఆ టెస్ట్కి ఈ టెస్ట్ అని ల్యాబ్ల చుట్టూ తిరుగుతున్నాను. వాటర్స్లో ఖరీదైన ఫుడ్ తింటున్నా, కానీ ఈనాడు పగలు 2 మాత్రలు, నైట్ 2 మాత్రలు, చిటికెడు ఉప్పుతో సరిపెట్టుకుంటున్నా. ప్రత్యేక జట్ట విమానాల్లో ప్రపంచమంతా తిరిగేదాన్ని, కానీ నేడు ఆసుపత్రి దాకా వెళ్ళడానికి 2 అటెండర్లు సాయంతో రావాల్సి వస్తుంది. ఇన్ని వసతులు ఉన్నా, ఇంత రాజభోగాలు ఉన్నా, కానీ నా పరిస్థితి ఎట్లా ఉందో చూడండి అని చివరి మాటల్లో ఆమె రాసిన ప్రతి అక్షరానికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా కన్నీటి పర్యంతం అయ్యేలాగా తను రాసిన అక్షరాలు. ఇది ఒక నిదర్శనంగా మీరు తీసుకోవాలి. సో ఈ ఛానల్ ద్వారా నేను ఏం చెప్తాం అనుకుంటున్నా అంటే, చాలా మంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి సో వాళ్ళ జీవితాన్ని సో అన్హ్యాపీగా ఉంచుతున్నారండి. అలా కాకుండా ప్రతి సందర్భం కూడా ఏదైనా కష్టం వస్తే దాన్ని మీరు పరిష్కరించి ఒక ఆనందదాయకంగా ఒక హెల్దీ లైఫ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకుని ఇంకా లైఫ్ ని ముందుకు తీసుకుని వెళ్తారని ఈ వీడియో ద్వారా మీ ఏకే ఆలమూర్తి. బాయ్, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.